మండలి నుంచి పోటీ చేస్తున్నటువంటి పూల రవీందర్ గారికి మద్దతు తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి మేము చేస్తున్నాం. ఇప్పుడు పోటీ చేసినటువంటి పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గత 5 టర్ముల నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 3 జిల్లాల్లో 26 జిల్లాల నుంచి సామాజిక వర్గానికి ఇచ్చి 3 జిల్లాల నుంచి ఇతర ఆధిపత్య వర్గాలకు ఇచ్చి ఒక 4 జిల్లాల మాత్రమే బీసీలకు ఇచ్చారు. అసలు ఎస్సీ ఎస్టీ నుంచి కనీసం జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం లేదు. మరి ఇవాళ 1,18,000 మంది టీచర్లలో 53,000 మంది బీసీ టీచర్లు ఉన్నారు. మరి 40,000 మంది ఎస్సీ ఎస్టీ టీచర్లు ఉన్నారు. మీరు ప్రాతినిధ్యం ఎంత, మీ ఆధిపత్యం ఎంత అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రతినిధులు మీరే. మరి ఎమ్మెల్సీ ఎన్నికలకి 2 సీట్లు వస్తే 2 మీరే పోటీ చేస్తున్నారు. 10 వచ్చినా మీరే చేస్తారు, వచ్చినా మీరు చేస్తారని మేము భావిస్తున్నాం. యూటీఎఫ్ను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడైనా మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇంతవరకు బీసీ అభ్యర్థికి ఇచ్చారా? మీ సంఘంలో ఎంత బీసీలు పనిచేస్తున్నారు, ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు, ఎంతమంది మేధావులు ఉన్నారు, విశ్లేషణగా ఉన్నారు. కానీ మీరు పరిచయం చేసేటప్పుడు, చట్టసభను పంపేటప్పుడు బీసీలను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తపస్ అనేటువంటి సంఘం ఒక జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్నది. మీరు జాతీయ స్థాయి లోపల ఇవాళ బీసీలకు 15,000 కోట్లు మాత్రమే బీసీలకి సంక్షేమానికి బీసీ విద్యకు కేటాయించారు. బీసీ స్కాలర్షిప్లు 15,000 కోట్లు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఒక కార్పొరేట్ 650 కోట్లు మీరు నష్టం మీరు బీసీ 15,000 కోట్లు ఇచ్చినట్టు మీరు మరి వాళ్ళ అగ్ర ఆధిపత్య వర్గాలకి మీరు కొమ్ము కాస్తారనడానికి మా దగ్గర ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆధారాలు మీకు ఏమి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరైతే స్కూల్ లోపల పిల్లలు ఉన్నారో, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రతినిధి పోటీ మేము గెలవడం ద్వారా పాఠశాలల యొక్క పరిస్థితులు, విద్యార్థుల యొక్క పరిస్థితులు వారి యొక్క గొంతుకగా శాసన మండలికి పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఒక సిద్ధాంతమనో కట్టుబాట్లను మరి క్రమశిక్షణను ఇవాళకి నష్టం చేస్తే రేపటి బీసీ సమాజానికి వచ్చే ఆశయాలను శాశ్వతంగా దూరం చేసిన వాళ్ళు అవుతారు. మరి బీసీలకి అభివృద్ధికి, బీసీల యొక్క అవకాశాలకి మీరు అవరోధంగా మారినట్టు అవుతుంది. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 26,000 ఓట్లలో 15,000 బీసీలు, 6,700 ఎస్సీ ఎస్టీలు. కాబట్టి మన మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మరి బీసీ అభ్యర్థి గెలవాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు ఓటు హమారా, సీట్ హమారా, హమారా సీట్ తుమారా, నహీ చలేగా కాన్షీరామ్ గారి మీద వారి యొక్క సిద్ధాంత బలంతో ముందు ఎస్సీ ఎస్టీ బీసీ 1 బ్లడ్ 1 రేస్ గా ముందు పోతున్నాం. ఈ రేస్ లో అంతే మాదిరి చేస్తా ఉన్నాం.